వాస్తు ప్రకారం ఏ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ 2 రోజులు ధరిస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి. అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి, కొత్తగా చూస్తున్న వారైతే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి అయినా మనం గట్టెక్కోవచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వాస్తుశాస్త్రం చాలా గొప్పది. ఎందుకంటే దాని ప్రకారం మనం చాలామంది దాన్ని అనుసరించడం వల్ల సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుందన్నమాట. ఎరుపు రంగు అన్నది చాలామంది శుభసూచకంగా చూస్తూ ఉంటారు కదా. అలాగే పచ్చది, అలాగే గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా చాలా మంచి సూచకంగా చూస్తూ ఉంటారు. ఎరుపు రంగు చాలా శక్తివంతమైందనమాట. ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సూర్యుడు అగ్ని జీవితాన్ని ఎరుపు రంగు ముడిపడి ఉంది. శుక్రవారం మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి, లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అలాగే ఇల్లంతా కూడా ధనం కలిగి ఉంటుందన్నమాట. మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. అంతేకాకుండా రోజంతా కూడా మీకైతే మంచి జరుగుతుందన్నమాట. ఎల్లవేళలా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటే ఎలాంటి మార్పులు మీలో వస్తాయి, అలాగే మీ జాతక దోషాలు ఉంటే ఏమైనా తొలగిపోతాయా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుందన్నమాట. మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం వలన మన జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. దాంతో సంతోషంగా ఉండవచ్చు అనమాట. సమస్యలు లేకుండా హాయిగా మన జీవితం అన్నది కొనసాగించవచ్చు. మన దుస్తుల రంగు ద్వారా కూడా ఇలా రోజును బట్టి ఫలితం అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం వేసుకునే కలర్ని బట్టి కూడా మన వాస్తుశాస్త్రం ప్రకారం అవి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాగే సానుకూల శక్తి ప్రవహించి మనకి ప్రతికూల శక్తి తొలగిపోవడానికి ఎరుపు రంగు దుస్తులను ఈ 2 రోజులు వేసుకుంటే చాలా చాలా మంచిదండి. సానుకూల శక్తి లేకపోతే అసలు జీవితానికి అవ్వదనమాట. కుజుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామికి ఇష్టమైన రంగు కాబట్టి ఎరుపు రంగు దుస్తులను మంగళవారం నాడు ధరించడం వలన స్వేచ్ఛగా ఉండవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి మీకు సుఖ సంతోషాలతో జీవితం అన్నది కొనసాగించవచ్చు. ఎరుపు బట్టలు వేసుకుంటే ఎవరి హృదయాలనైనా గెలుచుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎరుపు కలర్ అనేది చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది కదండి. ఎవరైనా ఆ కలర్ అట్రాక్టింగ్గా కనిపిస్తుంది వేసుకున్నా కూడా. ప్రోత్సాహం, ఆయుధానికి, ధైర్యానికి ఎరుపు రంగు చిహ్నం. ఎరుపు రంగు ఎప్పుడు కూడా పూర్తి ధైర్యాన్ని అయితే అందిస్తుంది. ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటే ఎవరి ముందు తల వంచకుండా చాలా ధైర్యంతో ఏదైనా ఎదుర్కొనవచ్చు, అనుకున్న దాన్ని సాధించవచ్చు. హనుమంతుని అనుగ్రహంతో అనుకున్నది మీరు సాధించగలుగుతారు. ఎరుపు రంగు దుస్తుల్ని మంగళవారం నాడు వేసుకుంటే హనుమంతుని అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుందండి. హనుమంతుడి అనుగ్రహం మాత్రమే కాదండి, శ్రీరామచంద్రమూర్తి వారి అనుగ్రహం కూడా మనకు లభించినట్లే. అలాగే పూర్తిగా కాన్ఫిడెన్స్ అయితే ఉండొచ్చు అన్నమాట. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.